దేవునికి మహిమ కలుగునగాక. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ప్రార్థన ఆలకించి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కృపను బట్టి ప్రభు సన్నిధిలో మనం నిలిచి ఉన్నాము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య ఆయన సన్నిధి నిలిచి ఉంటుంది. స్తోత్ర. ప్రభునందు ప్రియులారా, ఈ రెండవ వారం సహోదరుడు మంగరాజు గారి యొక్క గృహంలో ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కొడుకు బిడ్డలు ఏర్పాటు చేసుకున్నారు. దేవుని వాక్య భాగములో దేవుడు తప్పక దేవుని సన్నిధిలో మనం ఓపికతో ఉండాలి, కానీ ఆయన తప్పక ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆమె చెప్పండి. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన సన్నిధిలో మనం ఏం కలిగి ఉండాలంటే ఓపిక కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్య భాగములో మనం చూడగలుగుతూ ఉంటాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. ఇక్కడ 13, 14, 15 వచనాలు మనం చదివితే, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోనూ ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను. తను తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. 15 వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. స్తోత్ర. ఇక్కడ దేవుని దీవెని పొందాలంటే మనకు ఉండవలసింది ఏంటి అంటే ఓర్పు ఉండాలట. చెప్పండి, ఏముండాలి? వింటున్నారా శ్రద్ధగా? దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఏమని? తనకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చెయ్యలేక ఏమంటాడంటే తన తోడు అని ప్రమాణము చేసి ఆ ప్రమాణాన్ని ఆయన నిశ్చయముగా అనే మాటను చెప్పాడు. దేనికి స్తోత్రం. దేవుడే మనుషులతో ప్రమాణం చేస్తున్నాడు. ఆమేన్ కదా. ప్రమాణం అంటే చాలా విలువైనది. చాలాసార్లు మనం కూడా ప్రమాణం చేస్తే తప్పనిసరిగా దాని విషయంలో జాగ్రత్త పడేవారుగా ఉండాలి. అవునా? ప్రమాణం అంటే కొన్నిసార్లు అంటాం కదా, ఒట్టేయి. ఏమంటాం? ఒట్టేయి అంటే ఏంటది? ప్రమాణం. దేవుడు కూడా అబ్రహాముతో ఒక ప్రమాణం చేశాడు. అబ్రహామా, ఏమని? నేను నిన్ను ఆశీర్వదింతాను, నేనేం చేస్తాను? ఆశీర్వదింతాను. ఇంకేమంటున్నాడు? నిశ్చయముగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను అంటే ఆశీర్వదింతాను అనే మాట ఒకటి. రెండవది, దాన్ని ఫుల్ఫిల్గా నేను దాన్ని ఏం చేస్తానంటే నిన్ను ఆశీర్వదించడమే కాదు, నేనేం చేస్తానంటే బహుగా నేనేం చేస్తాను అంటే నీ సరిహద్దులు విశాలపరుస్తాడు. స్తోత్రం. మరి మన సరిహద్దులు ఎలా విశాలపరచబడతాయి? మనం ఎలా విస్తరిస్తాం? నేనొక్కనే విస్తరించగలనా? నేనొక్కనే అభివృద్ధి చెందగలనా? నేనొక్కనే దీవించబడగలను కానీ నేను విస్తరించాలంటే నా సంతానాన్ని దేవుడు ఏం చేయాలంటే దానిని ఆశీర్వదించి విస్తరింపచేయాలి. స్తోత్రం. దేవుడు చెప్పాడు, నేను ప్రమాణం చేస్తున్నాను. ఏమని? నా తోడు. ఎవరి తోడట? దేవుడే తన తోడు అని. ఏమండి, ఇక్కడ మనం చూస్తే మనుషులు 16 వచనంలో మనుషుడు తనకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు, వారి ప్రతి వివాదములోనూ వివాదాంశ పరిష్కారము చేయనది
ప్రమాణమే. హల్లెలూయ. ఆ ప్రమాణమే అంటాం కదా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు. అయ్యా ఆ రోజు ఏమండి తను తోడు అని పిల్లల తోడని చెప్పాడండి, భార్య తోడని చెప్పాడండి, తల్లి తోడని చెప్పాడండి. అయ్యో ఆ రోజు ఒప్పుకున్నాడండి. ఏం చేస్తా అంటే కొన్నిసార్లు ప్రమాణం చేస్తే దాన్ని ఇక తప్పక దాన్ని ఏం చేయాలి, కొనసాగించాలి. ప్రమాణాన్ని తప్పక ఏం చేయాలి, నెరవేర్చాలి. ప్రమాణాన్ని పూర్తిగా ఏం చేయాలంటే అమలు చేయాలి. దేవుడే మనుషుల యొక్క ప్రమాణమే స్థిరమైనదిగా ఉంటే దేవుడి ప్రమాణం మరింత స్థిరమైనదిగా ఉంటాడు. దేనికి స్తోత్రం. అందుకే దేవుడు ఎవరు తోడు అని చెప్పలేదు, నా తోడు అన్నాడు. ఆమేన్. ఎవరు తోడట? నేనే నా తోడు. అబ్రహామా నేను నిన్నేం చేస్తాను, ఆశీర్వదించి నేను నిన్నేం చేస్తాను, విస్తరింపజేస్తానని చెప్పాడు. అయితే చెప్పిన వాగ్దానం విషయంలో అబ్రహాం ఏం చేశాడో తెలుసా? జరగలేదేటి అని సందేహించకుండా ఓర్పు కలిగి ఉన్నాడట. అది అద్భుతం. దేవునికి స్తోత్రం. ఏం కలిగి ఉన్నాడు? అందుకే ఆ మాటను చూడండి 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే ఆ మాటను నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అంటే ఇప్పుడు మనము దీవించబడాలన్నా, మనము విస్తరించబడాలన్నా మనలో ఏముండాలి? దేవుని మందిరానికి కొంతమంది అంటారు, అయ్యా మందిరానికి మేము వస్తామండి, అయిపోతుంది అంటారా? ప్రార్థన చేయండి ఫలితం దక్కుతుంది అంటారా? ఒక వారం వస్తాం మందిరానికి, మీరు రమ్మంటున్నారు కాబట్టి దేవుడు ఇస్తారంటారు. చాలా మంది ఇలా వస్తే అలా ఇచ్చేయాలి. ఏంటి? వరాలు. దేవుడు ఏమి ఇచ్చేయాలి? వరాలు ఇచ్చేయాలి. కార్యాలు జరిగిపోవాలి. వచ్చిందేది? ఒక వారము. పెట్టుకున్నదేది? 2 వారాలు. కొంతమంది 7 వారాలు వస్తామండి. ఎక్కడికి? 3 వారాలు వస్తామండి, 4 వారాలు వస్తామండి. జరుగుతుందా అండి అంటే వాక్యం ఏం చెప్తుందంటే అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానం విషయమై ఓర్పుతో దాన్ని ఏం చేశాడట? స్తోత్రం. ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అంటే దేవుడు చెప్పిన వెంటనే వాగ్దానం ఇచ్చేయలేదు. దేవుడు వాగ్దానం చేసిన వెంటనే ఏమి ఇచ్చేయలేదు? చెప్పాలి. వాగ్దానం చేసిన వెంటనే ఏమి ఇచ్చేయలేదు? కార్యము జరగలేదు, వెంటనే ఇచ్చేయలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే అబ్రహాము ఇలాంటి తీసుకున్న అవసరతకు వాడేసుకుని వదిలేస్తాడా, లేకపోతే నా యందు పరిపూర్ణంగా ఓపిక కలిగి ఉంటాడా? ఒకవేళ అబ్రహాము నీలాగా నాలాగా అయ్యుంటే ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఎక్కకపోవును. మన పితరులు అతన్ని విశ్వాసానికి తండ్రిగా అతన్ని ముందు పెట్టకపోను. అయితే వాక్యం ఏముందంటే ఆ వాగ్దానము పొందడానికి ఓర్పు కలిగి ఉన్నాడట. స్తోత్రం. ఏం కలిగి ఉన్నాడు చెప్పండి. కొన్నిసార్లు దర్శనం వస్తుంది. రాత్రి అండి దర్శనం వచ్చిందండి, నా పిల్లలకు ఉద్యోగం వచ్చేసినట్టు అంటే వస్తుంది. కానీ ఎప్పుడు ఆ వాగ్దానం ఆ దర్శనం నెరవేరాలంటే మనం ఓర్పుతో మన భక్తి జీవితాన్ని కూడా దేవుని ఎదుట నమ్మకత్వంగా కనబడాలి. స్తోత్రం. వాక్యంలో మీరు గమనిస్తే 2వ రాజుల గ్రంథము చూడండి 6వ అధ్యాయం అనుకుంటాను. 2వ రాజుల గ్రంథము మీరు చూస్తే అక్కడ సిరియా సైన్యాధిపతి మనకు కనబడుతూ ఉంటాడు. 5వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో నయమాను కనబడతాడు. దొరికాడా? 5వ అధ్యాయము 1వ వచనములో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడయ్యను. అయితే అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. ఏమై ఉన్నాడట? చెప్పాలి. ముందేమనుంది పేరు? ముందేమనుంది చెప్పాలి. అతని ముందు పదాలు ఏమై ఉన్నాయి? మహాపరాక్రమశాలి. చెప్పండి. మహాపరాక్రమశాలి. రెండవది రాజు దృష్టికట
ఘనుడైన వాడు. చెప్పండి, ఘనుడైన వాడు. ఇంకా మనం చూస్తే సిరియా సైన్యాధిపతి అయిన నయమాను యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు ఏం కలుగు చేశాడు? జయము కలుగు చేశాను. అంటే దేవుడే జయము కలుగు చేయాలి. స్తోత్రం చెప్పండి. ఎవరు ఇవ్వాలి? అంటే ఇప్పుడు ఆశీర్వాదం అన్నా ఆయన ఇవ్వాలి, విస్తరింప చేయడం అన్నా ఆయనే చేయాలి, జయం ఇవ్వాలన్నా ఆయనే చెయ్యాలి, నిన్ను ఎక్కడ నిలబెట్టాలన్నా ఆయనే చెయ్యాలి. ఇక్కడ చూస్తే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అక్కడ ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు ఏం కలుగు చేశాను? జయము కలుగు చేశారు. అంటే తెలియకుండా సిరియా నయమానికి దేవుడు ఎవరో తెలియకుండానే దేవుడే అతనికి సహాయం చేయడానికి ఇష్టపడిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి తెలియదు? నయమానుకి. నయమాను బహుశా అనుకుంటాడు, నా బలం వలనే, నా యొక్క శక్తి వలనే, నా యుక్తి వలనే, నా గొప్పతనం వలనే, నా యొక్క ఆలోచన వలనే నేను యుద్ధంలో జయము పొందాను. నేను అన్ని దేశాలపై యుద్ధము చేయడానికి వెళితే అన్ని దేశాలు శత్రు రాజులు కూడా నాకు లోబడుతున్నారు, అన్య సైన్యాలను నేను జయిస్తున్నాను అని అనుకుంటున్నవాడు ఎవరే అంటే నయమాను. కానీ వాక్యంలో ఉంది, దేవుడే అతని ద్వారా తనకేమిచ్చాడట? దేవునికి స్తోత్రం. అతనికి జయమిచ్చినవాడు దేవుడు. వాక్యంలో మనం ఇంకా అతని కోసం తెలుసుకుంటే అక్కడ కనబడుతుంది, రాజు దృష్టికి ఏం పొందినవాడు? గనుడై దయ పొందినవాడాయను. అతడు మహా పరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు ఏమై ఉన్నాడట? ఏమండి, రోగంతో ఉన్నవాడు జయం పొందడం సాధ్యమా? ఇప్పుడు చెప్పండి, ఎవరిచ్చారు జయము? స్తోత్రం చెప్పండి. మనం అనుకుంటాం నేను చాలా తెలివిగా, నేను చాలా యుక్తిగా, చాలా పకడ్బందీగా అని మనం అనుకుంటాం. కానీ మన వల్ల ఏమీ జరగదు. ఇచ్చేవాడు ఎవరు? అభివృద్ధి చేసేవాడు ఎవరు? దీనికోసం మనకి ఏముండాలి? ఓర్పు ఉండాలి. దేనికి స్తోత్రం. ఇతడు చూడండి, అతడు ఏమై ఉన్నాడట? పరాక్రమశాలి అయిందని గాని అతడు కుష్టి రోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోయి ఉండరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులో ఉన్న నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలుతో అనెను. చాలు. దేవునికి స్తోత్రం. ఇతడు రోగి ఉన్న సంగతి ఎలా చూసిందో ఏమండి, ఆ ఇంట్లో ఒక పనిపిల్ల ఉంది. ఆ పనిపిల్ల ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ అమ్మాయిని అంటే ఇశ్రాయేలు దేశం నుండి ఏం చేశారట? చెరగా తీసుకొచ్చారు. ఎప్పుడో యుద్ధానికి వెళ్ళారు. ఎప్పుడో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఆ యొక్క ఏమండి ఇంట్లో పని చేయడానికన్నా ఈ పిల్ల పని చేస్తుందని ఆ పిల్ల ఇశ్రాయేలు దేశం నుండి చెరగా ఏం చేశారు? పట్టుకుని తీసుకుని అమ్మాయిని తన ఇంటిలో పనికెత్తుగా పెట్టుకున్నారు. ఎవరు? నయమాను. నయమాను తన ఇంట్లో ఎలా పెట్టుకున్నాడు? పని పిల్లగా పెట్టుకున్నాడు. ఆ పిల్ల ఇంట్లో పని చేస్తుంది. ఆ ఇల్లంతా ఊడుస్తుందేమో, ఆ గదులన్నీ శుభ్రపరుస్తుందేమో, ఆ లోపల వెలుపల ఆ అమ్మాయి అన్ని కూడా చక్కబడుతూ ఉందేమో. ఎప్పుడు చూసిందో, ఎలా చూసిందో ఆ అమ్మాయి తన యొక్క యజమానుడు నయమాను అనారోగ్యముతోనూ వ్యాధితోనూ ఆమెకు కనబడిన ఆ విషయాన్ని బట్టి వెంటనే యజమానురాలతో చెప్తుంది, అమ్మా ఇదిగో నా యజమానుడైన నయమాను గారు ఇశ్రాయేలు దేశంలో ఎవరున్నారు? ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఏమండి అతని దగ్గర అతను ఉంటే ఎంతో బాగుపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ అంటాడు కదా, షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలతో చెప్పిందట. దేనికి స్తోత్రం.
సొమ్రోనులో ఎవరున్నారు? ప్రవక్త కాయన ఉన్నాడు. ఆయన దగ్గర నా యజమానుడు ఉంటే అతడు ఖచ్చితంగా అవుతాడు, బాగుపడతాడు. అమ్మాయి చెప్పిన మాట సత్యమే. దేనికి స్తోత్రం. ఆ అమ్మాయి అబద్ధం ఆడలేదు. ఆ అమ్మాయి యథార్థమే చెప్పింది. ఆ అమ్మాయి చూసిన దానిని బట్టి తన యజమానుడు బాగుపడాలనే ఉద్దేశంతో చెప్పింది. లేకపోతే నాకెందుకు, పరాయి పిల్లని పరాయి దేశం నుంచి నన్ను బానిసగా తీసుకొచ్చారు, ఈ ఇల్లు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, మళ్ళీ నా దేశానికి నేను స్వతంత్రాలుగా వెళ్ళిపోవాలని తన మనసులో అనుకునేది. ఆమె అలా అనుకునే అమ్మాయి కాదు కనుకనే తన యజమానుడి యొక్క బాగు కోరి తన యజమానురాలతో చెప్తుంది, సొమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర నా యజమానుడు వెళ్ళినట్లయితే, ఆయన దగ్గర ఉన్నట్లయితే నా యజమానుడు కుష్ఠరోగం అంతా పోతుంది. దేవునికి స్తోత్రం. నా యజమానుడు బాగవుతాడమ్మా. ఎవరికి చెప్పింది? నయమాను యొక్క భార్యకు. ఎవరు చెప్పిన మాట ఇది? ఇశ్రాయేలీయులు ఇచ్చినది. చెప్పండి, ఎందుకు ఇశ్రాయేలు ఇచ్చినది ఈ మాట చెప్పిందంటే, ఇశ్రాయేలీయుల దేవుడు ప్రార్థన విను దేవుడు, ఇశ్రాయేలు దేవుడు అద్భుతములు చేయు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు ఆయన లేని వాటిని ఉన్నట్టుగా చేయగలవాడు, ఇశ్రాయేలు దేవుడు కన్నీరు తుడిచి దేవుడు, ఇశ్రాయేలు దేవుడు మన ఈయనలను బలవంతులుగా మార్చు దేవుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది. అందుకే చెప్తుంది, సొమ్రోనులో ఒక దైవ సేవకుడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర ఉంటే ఎంతో బాగుపడతాడమ్మా అని ఎప్పుడైతే ఈ అమ్మాయి చెప్పిందో వెను వెంటనే ఆమె తన భర్తకు చెప్పుంటుంది. వెను వెంటనే ఆ యొక్క నయమాను కూడా ఒక తాకీదు రాయించి, ఇదిగో ఇశ్రాయేలు యొక్క రాజుకి ఆ పత్రికను పంపించాడు. హల్లెలూయా. మీరు చూస్తే మీరు 7వ వచనంలో కనబడుతుంది, ఇశ్రాయేలు రాజు ఆ పత్రిక చదివి వస్త్రములు చెంపుకొని చంపుడుకును బ్రతికించుడుకును నేను దేవుడిన ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా ఎందుకు ఇతడు పంపుటి ఏమి, నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరే ఆలోచించుడెనెను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రము చెంపుకునే సంగతి దైవజనుని ఎలీషాకు వినబడినప్పుడు, అతడు నీ వస్త్రములు నీవెందుకు చెప్పుకుంటువి, ఇశ్రాయేల్లో ప్రవక్తకుడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా దగ్గర రానిమ్మని రాజునకు వర్తమానము చేశాను. దేనికి స్తోత్రం. వీళ్ళరా, ఇదిగో నయమాను ఒక లేఖ రాసి ఇశ్రాయేలు రాజుకు పంపించాడు. అయ్యో, రాజు భయపడుతున్నాడు, ఇశ్రాయేలు రాజు. ఎందుకంటే వచ్చేవాడు సామాన్యుడు కాదు, పరాక్రమశాలి యుద్ధవీరుడు, అతడు వెళ్ళిన ప్రతి చోట జయము పొందుతున్నాడు అనే భయముతో ఇశ్రాయేలు రాజు అంటున్నాడు, నాతో యుద్ధమునకు కలహానికి కారణమే కదా ఇది. ఈ లేఖ రాశాడు, నేను కుష్ఠరోగమును బాగు చేయడానికి నేనెంతటి వాడిని, ఏమండి ఒకరిని బ్రతికించుటకు నేనెంతటి వాడిని, నేను దేవుడినా అని ఇశ్రాయేలు రాజు ఏం చేస్తున్నాడంటే కలవరపడుతూ ఉన్నాడు. ఇంతలో అక్కడే ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరు అయినా అంటే ఎలీషా అంటాడు కదా, అతను నా యుద్ధకి ఏం చేయని రానియ్యి, ఇశ్రాయేలులో దేవుడు ఉన్న సంగతి నువ్వు మర్చిపోవాలా. దేవునికి స్తోత్రం. ఎవరున్నారు? ఇశ్రాయేలు ఎవరున్నారు? ఇదిగో దైవజనుడిని ఎలీషా వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు ఎందుకు చింపుకుంటున్నావు, ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా దగ్గర రానిమ్మని రాజునకు ఏం చేశాడు, రాజునకు వర్తమానం పంపాడు. రాని, ఎందుకు భయపడతావు, ఎందుకు నువ్వు కలవరపడతావు, ఎందుకు అతను వస్తుంటే నువ్వు అలాగా వేదన పడుతున్నావు, అతను రాని, ఎందుకంటే ఇక్కడ దైవజనుడు ప్రవక్త ఉన్నాడు. దానికి స్తోత్రం. నిజమే, ఇప్పుడు ఆయన బయలుదేరి వస్తున్నాడు, యెరూషలేము ప్రాంతానికి వచ్చాడు, ఇశ్రాయేలు ప్రాంతానికి వచ్చాడు. అదిగో రాజు చెప్పినట్లుగా ఎలీషా పలానా దగ్గర ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. వెంటనే ఆ నయమాను తన యొక్క పనివాణిని తన దగ్గర ఉన్న ఏమండి విలువైన ఎంత పట్టుకుని వెళ్ళాడో తెలుసా? వాక్యంలో కనబడుతుంది. ఏమండి 20 మణుగులు వెండియు 1,20,000 రూపాయలు బంగారమును 5వ అధ్యాయం 5వ వచనములో ఉంటుంది. ఇంకా ఏమన్నది తెలుసా? 10 దుస్తులను బట్టలను
తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజులకు పత్రికను అప్పగించాడట. దేనికి స్తోత్రం. ఎంత బహుమానం పట్టుకెళ్ళాడు ఇవ్వడానికి? 20 మణుగుల వెండట, 1,20,000 రూపాయలు బంగారును, 10 దుస్తులు బట్టలను ఎవరికి ఇవ్వడానికి? బాగు చేసిన ఆయనకి ఇవ్వడానికి. దేనికి స్తోత్రం. మీరు ఇంకా ఈ వాక్య భాగంలో కొంచెం ఇంకా ముందుకు వస్తే, మనం చదువుకుంటూ వస్తే, ఇప్పుడు మనము 9వ వచనంలో చూస్తే, నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంట ద్వారం ముందు నిలిచి ఉండగా, ఎలీషా నీవు యొర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి తన దేవుడిని యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అదిగో అబానాయును పర్పరును ఇశ్రాయేలు దేశములో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధిని నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఇక్కడ నయమానుకు ఓర్పు తక్కువగా ఉంది. ఏం తక్కువగా ఉంది? ప్రియులారా, దేవుని సన్నిధిలో నీవు వచ్చినప్పుడు దేవుడి నీ పట్ల కార్యం చేయాలంటే నీలో ఏముండాలి? ఓర్పు ఉండాలి. దేనికి స్తోత్రం. నయమాను అనుకుంటున్నాడు, ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషాకి బంగారమును గుర్రములు రథములతో వచ్చాడట, సైన్యముతో వచ్చాడు. ఎలీషా అన్నాడు, నీ వెళ్ళి యొర్దాను నదులు ఏం చెయ్యి? 7 మార్లు ములుగు, నువ్వు బాగుపడిపోతావు, స్వస్థపరచబడతావు, తిరిగి చక్కగా ఇంటికి వెళ్ళిపోతావు అని అంటే, నయమానికి ఏమొచ్చిందో తెలుసా? కోపం వచ్చింది. ఎందుకంటే నీ దగ్గరికి వచ్చాను వెంటనే నీ చెయ్యి నా మీద ఏం చేయాలి? వేసి యెహోవా నామమును బట్టి నా మీద ఏం చేసి చేతులుంచి నా రోగమును ఆజ్ఞాపించి నువ్వు పొమ్మని బాగు చేయాలి, గాని నన్ను నదుల్లో ములగమంటావా? ఈ నది కంటే గొప్ప నదులు మాకు ఎన్నో ఉన్నాయి అన్నాడు. హల్లెలూయా. నిజమే. ఏ నది అది? ఏ నది? ఏ నదిలో ములగమన్నాడు? దేవునికి స్తోత్రం. ఎలీషా ఏమన్నాడు? నీవు పోయి యొర్దానుకు పోయి, ఏ నది? యొర్దానుకు పోయి 7 మార్లు ఏం చెయ్యి? యొర్దానుకి వెళ్ళమన్నాడు. ఎక్కడ? యొర్దాను నదట మన తాండవ ప్రాజెక్ట్ కంటే చిన్నది ఉంటుందట. ఎంత? తాండవ ప్రాజెక్ట్ చూసారా ఎప్పుడన్నా? తెలుసా? దానికంటే చాలా చిన్న నది. కానీ ఇప్పుడు యొర్దాను నదిలో అద్భుతము కాదు, దేవుని మాట ద్వారా అద్భుతము జరుగుతుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ నయమానికి ఏముండాలి? అక్కడ బాగు చేయించుకోవాలని వచ్చిన వాడికి ఏముండాలండి? వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే రోగం తగ్గిపోతుందా? కొన్నిసార్లు ఒకటికి ఎన్నిసార్లు తిరగాలి? 2 సార్లు వెళ్ళాలి, 3 సార్లు వెళ్ళాలి, లేదంటే 4 పర్యాయాలు వెళ్ళాలి. ఎందుకంటే కొన్నిసార్లు చెప్తాడు చాలా కాలం పడుతుంది నీకు అంటాడు. ఇది పోవాలి అంటే అప్పుడు వెంటనే పోదంటాడు. ఆయన చెప్పినట్లుగా మనం వాడాలి, ఆయన చెప్పినట్లుగా వెళ్ళాలి, ఆయన చెప్పినట్లుగా మనం తినేదానిని ఏది తినాలో ఏది తినకూడదో ఆ డైట్ చేయాలి. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి, సమయాన్ని లిమిట్ చేసుకోవాలి, అన్నిటికీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఈ మెడిసిన్తో పాటు మనము తినేవన్నీ కూడా అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. అప్పుడు కానీ ఈ బలహీనతలు ఏమో సెట్ అవ్వు. ఏమండి, నీ దగ్గర 3 నెలల బట్టి వాడుతున్నాను తగ్గలేదు అంటే డాక్టర్ అంటాడు నీ దగ్గర ఓర్పు లేదు, వెళ్ళిపో అంటాడు. హల్లెలూయా. ఏమండి, మందు మానే అంటాడు, ఆడు మాండు కానీ జబ్బు తగ్గదు. అసలు మానకుండా ఎలా తగ్గుతుంది? మందులు ఎత్తే మాత్రం ఏం మానాలి? అలవాట్లు మార్చుకోవాలి కదా. దగ్గు క్షయోడు ఉన్నాడు, ఆడికి దాన్ని ఏమంటారు? టీబీ జబ్బు. ఆడు సిగరెట్లు తాగుతూ బీడీలు తాగుతూ మందు తాగుతుంటే రోగం తగ్గుతుందా? తగ్గదు. అది తగ్గాలంటే ముందు నీలో ఏం రావాలి?
ఆ చెడుని విడిచిపెట్టేటట్లుగా నువ్వు కట్టుకోవాలి. హల్లెలూయ. నువ్వేం చేసుకోవాలి? అదుపులో పెట్టుకోవాలి. నీ అలవాట్లు మార్చుకోవాలి. అప్పుడు కానీ ఆ రోగము నీలో నుంచి ఏమవదు. క్రమక్రమంగా ఆ వ్యాధి తగ్గాలంటే నీలో ఆ లిమిట్స్ లో నువ్వు తినేది లిమిట్స్ లోకి ఉండాలి. ఏది తినకూడదో వాటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి. తాగే వాటిలో ఏది తాగాలో ఏం తాగకూడదో అవన్నీ కూడా తెలుసుకుని పూర్తిగా వాటిని విసర్జించాలి. అప్పుడే మెడిసిన్ మనకు పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎలీషా అంటాడు, నువ్వు యార్దానులో ఏం చెయ్యి? 7 మార్లు ములుగయ్యా అన్నాడు. 7 మార్లు ములగమంటే వెంటనే నయమానికి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. చెయ్యాల్సి శుద్ధుడొకమని చెప్తే సరిపోద్ది కదా, నన్ను మొలగమని చెప్తాడా? నేను ఎలాంటి వాడిని? నా పరాక్రమం ఎలాంటిది? నేను ఎంత గొప్పవాడిని? నా సైన్యము నా కోసం ఏమనుకుంటున్నాడు? రాజులు గడగడలాడతారు నా కోసం. నేనంటే నా పేరు చెప్తే అడగపోతారని ఒకవేళ నయమాను ఎలీషా దగ్గర తన గొప్పతనాన్ని ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ ఎలీషా ఒకే ఒక మాట చెప్తాడు, నువ్వు వెళ్ళి ములిగితే బాగుపడతావంతే. దేనికి స్తోత్రం. నువ్వు వెళ్ళి ఏం చేస్తే? నువ్వు వెళ్ళి ములిగితే ఏం చేస్తావు అంటే నువ్వు దేవుని మాట వింటేనే క్రమంగా ఉంటావు. నువ్వు లోబడలేదా నిన్నెవడూ బాగు చేసేవాడు లేడు. నువ్వు లోబడితే బాగుపడతావు. ఆమె నువ్వు ఓర్పుతో ఉంటే బాగుపడతావు. నువ్వు ఓర్పుతో ఉంటే దేవుని కార్యాలు చూస్తావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఓర్పుతో కనిపెట్టాలి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర ఓర్పుతో ఏం చేయాలి? కనిపెట్టాలి. చాలా కోపం వచ్చేసింది ఎవరికి? నయమానికి. చాలా చాలా పెద్ద పెద్ద నదులు ఉన్నాయి. ఈ చిన్నపాటి నదిలోన, ఈ పేరు ప్రఖ్యాతి లేని నదిలోన, ఏదో సామాన్యమైన నదిలోన, మా దేశంలో చాలా గొప్ప నదుల పేర్లు ఉన్నాయి. మీ దేశంలో నదులు గొప్పవే కావచ్చు, కానీ ఇదిగో ఇక్కడ పలుకుతున్న వాడు నీ దేశంలో లేడు. దేనికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పలుకుతున్నవాడు నీ దేశంలో లేడు. ఎందుకంటే ఇక్కడ సైన్యములకు అధిపతిని యెహోవా నామమును బట్టి ఇక్కడ అద్భుతము జరుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడే ఆశీర్వదించాలి, దేవుడే విస్తరింప చేయాలి. ఈ వాగ్దాన విషయంలో అబ్రహాము ఓర్పుతో పొందుకున్నాడట. ఆమేన్ చెప్పండి. ఎలా పొందుకున్నాడు? కొన్నిసార్లు నువ్వు సంవత్సరం తరబడి ప్రార్థన చేసావా? జరగలేదా? కనిపెట్టు. ఆమేన్. సంవత్సరం తరబడి చేస్తున్నావా? కొంతమంది గట్టిగా చేస్తే ఒక 5 రోజులు చేస్తారండి, తర్వాత మళ్ళీ మామూలేనండి. ఎందుకంటే ఏమీ జరగలేదు కదండి. గట్టిగా చేస్తే ఒక 1 నెల రోజులు చేస్తారండి, ఏమీ జరగలేదు. నా బిడ్డలు మారలేదండి, ఏం చేయమంటారండి? నా కొడుకు మారలేదండి, నా కూతురు మారలేదండి, నా భర్త మారలేదండి, నా ఇంట్లో పరిస్థితులు మారలేదండి అని కొన్నిసార్లు నువ్వు అంటూ ఉంటే ఒకవేళ ఎలా ప్రార్థన చేస్తున్నావో, ఒకవేళ నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు అంటున్నాడు నీ దగ్గర ఓర్పు ఉండాలి. స్తోత్రం. ఏముండాలి మన దగ్గర? ఓర్పు ఉండాలి. ఎందుకంటే అబ్రహాము ఒత్తిగా పొందుకోలేదు ఆ వాగ్దానాలని, ఓర్పుతో పొందుకున్నాడు. ఆమేన్ చెప్పండి. ఎలా పొందుకున్నాడు? ఓర్పుతో పొందుకున్నాడు. 1 వారం మందిరానికి వస్తే చాలు 3 వారాలు మనం ఎగ్గొడేస్తాం. 1 వారం మందిరంలో కనబడిపోతే చాలు, అబ్బోబో నేను ఎంత భక్తి చేసేసామో అనుకుంటాం. ఒక సంపూర్ణ రాత్రి ప్రార్థన మనకు ఉండదు, ఒక శనివారం సిద్ధపాటు ప్రార్థన మనకు ఉండదు, ఏ రకమైన ప్రార్థన ఉండదు. మళ్ళీ ఎలా దీవించబడతాం? ఎలాగ ఆశీర్వదించబడతాం? దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకత్వంగా ఉండలేము. ఎలా ఆశీర్వదించబడతాం? దేవుని సన్నిధిలో మనం రక్షించబడ్డామని అనుకుంటున్నామే తప్ప మనం దేవునికి ఎంత నమ్మకంగా ఉంటున్నాం? ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను నన్ను దీవించడానికి అని సమీపంగా ఉంటాడు. అందుకే నువ్వు ఆ దీవెన పొందడానికి నీకు నాకు ఓర్పు కావాలి. స్తోత్రం కలిగిన గాక. నయమానులో ఏం లేదు? ఓర్పు లేదు. కోపం వచ్చింది, పదా వెళ్ళిపోదాం అంటున్నాడు సైన్యముతో. తను తీసుకొచ్చిన ఆ రథసారథితో చెప్తున్నాడు, తిప్పే రథాన్ని వెంటనే. ఎందుకు అనవసరంగా వచ్చాం? కాలం సమయం అంతా వృధా అయిపోయింది. ఇక్కడికి రావడమే తప్పు. అనవసరంగా చిన్నదానే మాట విని నా భార్య బుద్ధి లేకుండా నన్ను ఇక్కడికి పంపించింది అని కొంత మనసులో అనుకున్నాడు. అయితే తనను తోడుకుని రథం మీద కూర్చోబెట్టుకుని ఇచ్చిన రథసారథి అంటాడయ్యా, అయ్యా నేను ఒక్క మాట చెప్తాను, మీరేమనుకోకండి. ఏమంటాడో తెలుసా? మీరు చూస్తే 11వ వచనంలో ఉంది,
13వ వచనం మీరు చూస్తే అతను దాసులలో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలే కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదులు 7 మార్లు మునగగా అతడు దేహం పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయిను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు 15వ వచనం చదివితే, అప్పుడు అతడు తన పనివారముతో కూడా దైవజనుడి దగ్గర నిలిచి అతను ముందర నిలిచి చిత్తగించము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడినైన నా యొద్ద బహుమానము తీసుకునవలసినదిగా అతనని చెప్పగా. దేనికి స్తోత్రం. అయ్యో, ముందు చాలా కోపడిపోయాడు. ఇప్పుడు బాగైన తర్వాత చేతులు 2 జోడించేస్తున్నాడు. ఎవరికి చెప్పండి? ఎవరికి జోడించేస్తున్నాడు? 2 చేతులు జోడించేశాడు. ఎవరు? నయమాను 2 చేతులు జోడించి, ఇశ్రాయేలుదిగో ఈ దేవుడు తప్ప, ఈయన తప్ప మరెవరును లేరయ్యా, మరే దేవుడును లేరయ్యా. నిజమే. ఎందుకో తెలుసా? ఇప్పుడు పనివాడు చెప్పిన మాటను బట్టి తనలో ఒక ఆలోచన వచ్చింది. నేను ఓర్పుతో నిశ్చయముగా ఆయన చెప్పిన మాటను బట్టి ఈ యోర్దానులో నేను ములుగుతాను. దేవునికి స్తోత్రం. పనివాడు అంటున్నాడు, నిన్ను ఏదైనా అడిగాడా ఆయన? ఏ రాజ్యం కోసమన్నా అడిగాడా? ఏ బహుమానం కోసమన్నా అడిగాడా? ఏదైనా తన కొదువైందని నిన్ను అడిగాడా? అదేమీ అడగలేదు. ఆయన నిన్నేమీ కోరకుండగా నిన్ను వెళ్ళి యోర్దానులో కేవలం ఏం చేయమన్నాడు? 7 మార్లు ములగమన్నాడు. ఇంకంతకంటే అసలు నీ సొమ్ముని గాని, నీ ధనాన్ని గాని, నీ బంగారాన్ని గాని, నీ వెండిని గాని, నీ వస్తువులను గాని దేనిని అతడు ఏం చేయలేదు, అడగలేదయ్యా. అడగలేని అతని దగ్గర నీవెందుకు కోపగించుకుంటావు? నీవెందుకు అతని మాట వినకుండా వెళ్ళిపోతావు? ఒక్కసారి ఆలోచించు నా యజమానుడా, ఒక్కసారి ఆలోచించు అని ఎప్పుడైతే ఆయనతో చెప్పాడో వెంటనే ఇప్పుడు రథాన్ని ప్రయాణం చేసి పోవాలనుకున్నవాడు ఈ యోర్దాను వైపు తిప్పి ఇప్పుడు యోర్దాను దగ్గర ఆగి ఆ నదిలో 7 మార్లు ములుగాడు, బాగుపడిపోయాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నయమాను బాగుపడ్డానికి గల కారణం ఏంటో చెప్పగలరా? చెప్పండి. నయమాను బాగుపడే దానికి కారణం ఏంటి? ఇప్పుడు ఓర్పుతో ఎవరి మాట విన్నారు? ప్రవక్త మాట విన్నాడు, పనివాని మాటను కూడా విన్నాడు. ఇప్పుడు ఆ పనివాడు చెప్పినట్లుగా యోర్దానుకి వెళ్ళి ఎప్పుడైతే 7 మార్లు ములుగాడో తన రోగం పోయిందండి. నేను అంటాను, యేసయ్య మాట వింటే నీ ఆర్థిక దరిద్రత పోతుంది, నీ పాపపు రోగం పోతుంది, నీ బలహీనతలు పోతాయి, నీ సమస్యలు పోతాయి. ఆయన శిలువ రక్తముతో నిన్ను కడుగుతాడు. ఆయన కుమారునిగా నిన్ను ముద్రింతాడు. తన ఆత్మను నీకు సంచుగరువుగా అనుగ్రహిస్తాడు. ఆయన ద్వారా నీకు ఇదిగో ఘనత కలుగుతుంది. ఆయన ద్వారా నీకు ఇదిగో నీ యొక్క జీవితంలో మంచి పేరు తెచ్చుకోగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఒక్కడే నిన్ను విస్తరింప చేయగలవాడు. ఆయన ఒక్కడే నిన్ను ఆశీర్వదించగలవాడు. నయమాను ఇప్పుడు సంతోషముతో తన దగ్గరున్న బంగారమును, తన దగ్గరున్న వెండిని, తన దగ్గరున్న వస్త్రాలను ఎలీషా దగ్గరికి తీసుకుని వస్తుంటే ఎలీషా ఏ ఒక్కటి తీసుకోలేదు అందులో. దేనికి స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? ఇది నాకొద్దయ్యా, నా దేవుడు నాకు ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. నా దేవుడు నాకు ఇస్తాడు. ఎందుకంటే నేనేమీ కోరుకునేవాడిని కాదు. నిజమే దేవుని బిడ్డలారా. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించేదాకా నువ్వు ఓర్పుతో కనిపెట్టు. ఆమేన్. నిన్ను తలగా చేస్తాడు. ఆయన ఎన్నడూ విడువడు. అబ్రహాము ఓర్పు కలిగి ఉన్నాడు. స్తోత్రం. మీరు వాక్యంలో మరొక మాట నేను ముగింతాను ఈ మాట చెప్పి. స్తోత్ర. ఆదికాండం 18వ అధ్యాయం మీరు 1వ వచనం కాంచి చదివితే అక్కడ మమ్రే దగ్గర సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ అని ఉంది. చెప్పండి, ఏ టైం అంటది? ఏ టైము? హలో పిల్లలు చెప్పాలి.
ఏ టైం అది? ఎండ అంటే ఆహ్లాదంగా ఉంటుందా, కొంచెం చిరాగ్గా ఉంటుందా? చెప్పరే. ఎండలో, మంచి ఎండలో రోడ్డుకి వెళ్ళి ఐస్ క్రీమ్ తెమ్మన్నారు అనుకోండి, ఏం చేస్తారు? చెప్పరే. రోడ్డుకి వెళ్ళి ఐస్ క్రీమ్ తెమ్మన్నారు అనుకోండి పిల్లల్ని, ఏం చేస్తారు తెలుసా? ఆడ తేడం మాటకి కానీ ఆడ అక్కడ తినేసి వస్తాడు. అప్పుడు ఏమండి, మంచి ఎండలో ఏదన్నా 50 కేజీలు మూట మోసుకుని రే బాబు వాళ్ళ మిల్లు దగ్గరికి కట్టుకెళ్ళరంటే ఎలా ఉంటుంది? పని అవ్వదు. ఇక్కడ మనం చూస్తే పోను అంతా పక్కన పెట్టండి, మంచి ఎండలో మనం అప్పుడే కాస్త పని అంతా చక్కబెట్టుకుని అమ్మి అని చెమటలు ఉళ్ళంతా కారిపోతున్నాయి, ఇంట్లో వాళ్ళు వండుకొని కాస్త తినేసి అమ్మి అని చాపేసి పడుకుందామని కూర్చున్నారు. ఇంతలో 10 మంది వచ్చారు చుట్టాలు. ఏం చేస్తారు? కొంచెంసేపు కూర్చోబెట్టి మంచిలు ఇచ్చి జాయిగా భోజనం టైం అయిపోయింది తినేసి వచ్చారేమో, అక్క టీ పెట్టినా అంటాం. భోజనం గురించి అడగం, ఎందుకంటే భోజనానికి లేట్ అవుతుంది కానీ. అది చల్లటి మంచినీళ్ళు ఏదోటి ఇచ్చేసి సరిపెట్టేసి కరెక్ట్గా భోజనాలు తినేసాక వచ్చారు అంటే మీరు కూడా తినేసారేమో అని ఇలా మాట్లాడుతాం. ఎందుకంటే వాళ్ళు తినొచ్చారో లేదో ముందు ఏమనాలి? నిజానికి భోజనం చేయండి అనాలి. కానీ ఇప్పుడు భోజనం వండాలంటే పొయ్యి దగ్గర పొలాల పొయ్యి, అది గ్యాస్ పొయ్యి కాదు, అదే పొయ్యి పొలాల పొయ్యి. పక్క పచ్చి పొలలో కాలలేని పొలాలతో ఇప్పుడు దాకా పొద్దుడు 8 గంటలు మొదలెడితే పొయ్యి మీద నుంచి దినచడానికి ఎంత అయింది? 12:30 అయింది. ఇప్పుడు మరలా మొదలెడితే ఎంత అవుతుందో? ఎందుకంటే అన్నీ నువ్వే చేసుకోవాలి. ఉల్లిపాయలు తరగడానికి కూడా మంగరాజు రాడు ఇప్పుడు అనుకుందాం. అప్పుడు ఎవరు రాకపోతే పరిస్థితి ఏంటి? ఇంకా మామూలుగా మండిపోతుందా మంట? మామూలుగా ఉండదు. అయితే అబ్రహాము, ఈ వాక్య భాగంలో నేను ఎందుకు చెప్తున్నానంటే, సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారము ద్వారమునందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారము వాకిడి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి, దేనికి స్తోత్రం. ఎండవేళట వాళ్ళు రావడం చూశాడట, ఇక లేచి తోడని పరిగెత్తాడు. ఎవరు? అబ్రహాము. వయసు ఎంతో తెలిసి అప్పటికి 99 చెప్పరా? అప్పటికి ఎంత? 99 సంవత్సరాల వయసులో అబ్రహాం ఏం చేస్తున్నాడు? అది ఏ టైము? చల్లబొద్దు కాదు, పొద్దుటి పూట కాదు. ఏ టైము? ఎండవేళ. మామూలుగా నడిచి వెళ్తున్నాడా? పరిగెత్తుకుని వెళ్తున్నట్ట. ఎవరి దగ్గరికి? అదిగో యెహోవా అతన్ని ఎదుర్కోవడానికి 3 మనుషులు. ఏమండి, యెహోవా అతనికి కనబడి అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుటి నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిడి నుండి వారిని ఎదుర్కొనేందుకు పరిగెత్తుకెళ్ళి నేల మట్టుకు వంగి అంటున్నాడు, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా ఇప్పుడు నీ దాసుని ఏం చేయొద్దయ్యా, దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళకు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసడు తీర్చుకొనుడి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరనెను. వారు నీవు చెప్పినట్లుగా చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఇప్పుడు శారమ్మ గారికి మంట, అబ్రహాము గారికి తంట, శారమ్మ గారికి. ఇప్పుడు శారమ్మకి పని చెప్పాడు ఎవరు? అబ్రహాము. తాను పని చేస్తున్నాడు. ఎవరికి పని చెప్తున్నాడు? శారమ్మ దగ్గరికి వెళ్ళి ఈ ఎండలో ఏం చెయ్యి, 3 మాణికలు అంటే, మాణికంటే ఎన్ని కేజీలు ఎవరికన్నా తెలుసా? మాణికంటే ఎన్ని అండి? మాణికంటే కేజీ. ఇప్పుడు ఎన్ని కేజీలు? 3 కేజీలు. ఏ పిండి? మెత్తని గోధుమ. ఇప్పుడు పిండి దంచాలా? పిండి దంచాలంటే తక్కువ టైం పడుతుందా? ఏమండి, దంచాలా, ఆ పిండిని సిద్ధపరచాలా, దానిని మళ్ళీ అప్పముల కింద అవన్నీ కూడా సమకూర్చి అవన్నీ మెత్తగా చేసి అవన్నీ సిద్ధపరిచి పెనం పెట్టి పొయ్యి మీద వండి
అవన్నీ కూడా ఎంత ఓర్పుగా చేసిందో మా తల్లి. స్తోత్రం చెప్పండి. అబ్రహాము గారే అనుకున్నాం కానీ అబ్రహాము గారి కంటే కూడా ఇంకా ఓర్పు మంతురాలు ఎవరు చెప్పండి? శారమ్మ గారు. దేవునికి స్తోత్రం. అబ్రహాము కూడా చాలా ఓర్పుతో పరిగెత్తుకుని ఏం చేశాడు? లేచి వెళ్ళి, అయ్యలారా కొంచెం ఆహారం తీసుకుని భోజనం చేసి వెళ్ళండి అయ్యా, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని దగ్గరికి మీరు వచ్చారు, కొంచెము అలసడి తీర్చుకుని చెట్టు కింద కూర్చోండి, నేను ఇలాగెళ్ళి అలాగెళ్ళి వచ్చేస్తాను అన్నట్టు ఆయన వెళ్ళాడు. అదిగో పనివానికి మాంసం సిద్ధపరచమని చెప్పాడు, శారమ్మతో రొట్టెలు తయారు చేయమని చెప్పాడు. ఇప్పుడు శారమ్మ పని చేస్తుంది, పనివారు చేస్తున్నారు, అబ్రహాము చేస్తున్నాడు. ఈ టైంలో మొత్తం ఆహారం సిద్ధపరిచి ఇదిగో ఆ ముగ్గురికి వడ్డించి ఇప్పుడు వాళ్ళు తిని తృప్తిగా తినే వరకు అక్కడే కూర్చున్నారు. దీనికి స్తోత్రం. చూడండి అద్భుతం ఎలా జరిగిందో తెలుసా? వీళ్ళు తినేసి వాళ్ళు అంటారు కదా, శారమ్మ వచ్చే ఆట నీ గర్భానికి కుమారుడు పుడేస్తాడమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఎలా జరిగిందో తెలుసా? ఓర్పుతో పని చేశారా? ఆమె చెప్పండి. ఏం చేశారు? ఇప్పుడు ఓర్పు కావాలండి మనకి. దేవుని మందిరంలో ఏముండాలి మనకి? దేవుని మీద ఏముండాలి మనకి? నీవు ప్రార్థనలో ఓర్పు ఉందా? నీ ఆసక్తి దేవుని సందులో ఉందా? ఏమండి ఇలాగంటే అలాగ వచ్చేసేది కాదు కాదు. దేవుడు నిన్ను నన్ను కొన్నిసార్లు పరీక్షించాడు. అబ్రహాము వాగ్దానం పొందడానికి ఏం కలిగి ఉన్నాడట? ఓర్పు కలిగి ఉన్నాడు. అందుకే మీరు కొంచెం కిందకి ఈ 18వ అధ్యాయంలో మీరు చూస్తే శారమ్మతో వాళ్ళు చెప్తున్న మాట, అబ్రహాంతో చెప్తున్న మాట ఏమనంటే 10వ వచనంలో మీదడికి నేను మరలా ఈ కాలమున మీ దగ్గరికి నిశ్చయముగా నీ భార్య అయిన శారాకు కుమారుడు కలిగినని చెప్పాను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఒడిగిన దానినైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధులై ఉన్నాడు కదని తనలో నవ్వుకొన్నదట. నిజమే, నా బ్రతుకులో ఏ ఆశీర్వాదం ఉంటుందయ్యా, మా జీవితంలో ఏ మేలు కనబడుతుందయ్యా, మా బ్రతుకులో ఇక మేము అనుకున్నది శూన్యమయ్యా అనుకుంటున్నారు. శారా అబ్రహాము కోసం అనుకుంటుంది, నాలో ఇక స్త్రీతత్వం పోయింది, నేను వయసు మళ్ళిన దానిని, అబ్రహాము కూడా ముసలివాడైపోయాడు, ఇక మాకెలాగ పిల్లలు పుడతారు. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు ఓర్పుతో ఉన్నావు గనుకనే కాలము నీ జీవితంలో అసాధ్యమైనప్పుడు దేవుడు దానిని సాధ్యముగా మార్చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేశాడు? అసాధ్యమును ఏం చేశాడు? సాధ్యముగా మార్చాడా? ఏమంటున్నాడు? ఆమె అనుకుంటుంది మా పిల్లలు పడతారా అని. దేవుడు అంటున్నాడు వచ్చే సంవత్సరం ఖచ్చితంగా కుమారుడు పుడతాడు. శారా నవ్వనేల, నాకు అసాధ్యమైనది. దేవునికి స్తోత్రం. గుడారములు అనుకుంది మా ప్రయాస వృధాగా అనుకుందేమో కానీ ఆ ప్రయాస వృధా కాలేదు. ఆమె చెప్పండి. ఆ మధ్యాహ్నం ఎండవేళలో అబ్రహాం పరిగెట్టిన పరుగు, శారా సిద్ధపడి పనిచేసిన పని వాళ్ళు చేసిన పరిచర్య దేవుడు చూసి అన్యాయస్తుడిగా పోలేదు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. ఇదిగో ఈ కుటుంబంలో ఇదిగో ఈ ప్రార్థనల ద్వారా దేవుడి మీ పట్ల ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన చేసే కార్యాలు కనిపెట్టండి, ఓపికతో నిలిచి ఉండండి. దేవునికి అసాధ్యమైనది లేదు. ఒక వాగ్దానం పొందుకోవాలంటే మళ్ళీ ఏముండాలి చెప్పండి? ఏముండాలి? ఓర్పు ఉండాలి. ఓర్పుతోనే ఆ వాగ్దానాన్ని అబ్రహాం ఏం చేశాడు? ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు ప్రమాణం చేశాడు. మనుషుల ప్రమాణమే నిలిచిన ప్రమాణం అయితే దేవుడి ప్రమాణం మారుతుందా చెప్పండి? దేవుడి ప్రమాణం మారుతుందా? దేవుడి మాట తప్పుతాడా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పేవాడు కాదు. తలలోంచుదాం. యేసయ్యా, నువ్వు గొప్పవాడివి, నీ గొప్ప కార్యాలను బట్టి స్తోత్రాలయ్యా. నయమాను కోపముతో వెళ్ళిపోవాలనుకున్నాడు. నయమాను, నా దేశంలో గొప్ప నదులున్నాయి సిరియాలో, వాటికంటే ఈ యొర్దాను గొప్పదా? ఎలీషా నా మీద చేతులుంచితే
ఏమో ఒకవేళ అతని చేతులు ఉంచుతాడని నేను అనుకున్నాను, కానీ నన్ను ఒక నదిలో మొలగమంటాడా? నా శక్తి, నా సామర్థ్యం, నా గొప్పతనం అతనికి తెలుసా? నేను ఎలాంటి వాడినో, రాజులు గడగలాడుతారు నేనంటే అని ముందు అనుకున్నాడు. కోపగించాడు, వెనుదిరిగి పోదామనుకున్నాడు. పనివాడు అంటున్నాడు, అయ్యా రాజ్యం అడిగితే, బహుమానం అడిగితే ఏదైనా నువ్వు చేయగలవు. ఆయన అడగలేదు. ఆయన నీతో చెప్పింది యార్దానులో 7 మార్లు మొలగమని చెప్పాడు. నీ దగ్గర నుంచి ఏది ఆశించలేదు. అవును యేసయ్యా, నీ దగ్గర నుంచి ఏది ఆశించలేదు. నీ పాపాన్ని విడిచిపెట్టి ఆయన కోరుకుంటే చాలు, ఆయన నీలోనికి రాబోతున్నాడు. నీ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపపడితే చాలు, ఆయన నిన్ను శుద్ధినిగా చేసి, నీతిమంతునిగా చేసి, పరిశుద్ధునిగా చేసి నీతో తన వాగ్దానాన్ని స్థిరపరచుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం.